అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. 3 నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు. వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని, వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని, వాళ్లతో కలిసి పని చేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు. 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామని, అకస్మాత్తుగా మమ్మల్ని చర్చికి వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు. మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు. పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు. పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని, అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. మాకు కొన్ని నెలల బట్టి చర్చి విషయంలో మాకు తగవలు అవుతున్నాయండి. మా గ్రామస్తులకి మాకును మరియు చర్చి మానేసి మాకు సంఘంలో ఉండమన్నారు. ముందు ఇంతవరకు అయితే సంఘంలోనే ఉన్నాము. గత 4 నెలలుగాను సంఘం కాడికి పిలచలేదు మమ్మల్ని. మా మగవాళ్ళు సంఘం కాడికి పిలచలేదు. మేము మా పని మేము చేసుకుంటున్నాము. ఇదిగో నెలలు బట్టి ఉపాధి పని కూడా అనిపించేస్తామని, గవర్నమెంట్ ఇదేంటి డ్వాక్రా అనిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి. ఆ పెద్దలు మాట్లాడినా మరి మేము లెక్క చేయకుండా మేము పనికి వెళ్ళేవాళ్ళము. కడక రోజుని మేము చేస్తుంటే మా తోడు పని చేయమని చెప్పేసి కనవా 40 మంది తిరిగి వచ్చేసారండి. మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం లేదండి వాళ్ళకి. మా తోడు మాట్లాడితే 5,000 జుర్మానం అని చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు ఎవరో మా తోడు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు మరి ఏం చేయమంటారు మాకు ఏం అర్థం కావట్లేదు. అందుకని మిమ్మల్ని సహకరించామని మేము. మరి మీరు న్యాయం చేస్తారని మరి మేము ఇంకా ఏం చెప్పాలో మరి. ఈ 5 కుటుంబాలను వెలివేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ సంఘటనలన్నింటినీ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన సముఖ విచారణ జరిపించి ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడుచున్నారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరఫున మేమందరం కోరుచున్నాం.